కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ తరుణంలోనే కవితను కోర్టులో హాజరుపరచనున్నారు తీహార్ జైలు అధికారులు. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వనుందన్న జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే యోచనలో కోర్టున్నట్లు సమాచారం. దీనిపై ఇవాళ మధ్యాహ్నం సమయానికి క్లారిటీ వస్తుంది. కాగా లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారు. డిజిటల్ ఆధారాలను కవిత ధ్వంసం చేసిందని ఈడీ వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా రూపంలో 100 కోట్ల ముడుపులిచ్చారని, ఇండోసిట్ లో తరుణ్ పిల్లై ద్వారా కవిత 33% వాటా పొందిందని ఆరోపణలున్నాయి. కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ తరుణంలోనే కవితను కోర్టులో హాజరుపరచనున్నారు తీహార్ జైలు అధికారులు. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వనుందందున జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే యోచనలో కోర్టున్నట్లు సమాచారం. దీనిపై ఇవాళ మధ్యాహ్నం సమయానికి క్లారిటీ వస్తుంది. కాగా లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారు. డిజిటల్ ఆధారాలను కవిత ధ్వంసం చేసిందని ఈడీ వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా రూపంలో 100 కోట్ల ముడుపులిచ్చారని, ఇండోస్పిరిట్ లో అరుణ్ పిల్లై ద్వారా కవిత 33% వాటా పొందిందని ఆరోపణలున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. మీకు తెలుసు, ఇప్పుడు ఇవాళ జ్యుడిషియల్ రిమాండ్ కవిత గారికి ముగిస్తుంది. ఇప్పుడు దాని మీద కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కోర్టు మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ మీద నిర్ణయం తీసుకోబోతుంది. నిన్ననే కవిత గారి మధ్యంతర బెయిల్ పిటిషన్ ను తిరస్కరించారు కాబట్టి తప్పనిసరిగా తిహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో కవిత గారు రెగ్యులర్ బెయిల్ మీద 16వ తేదీన విచారణ జరపబోతున్నారు. యాక్చువల్ గా 20వ తారీఖు అయితే కవిత గారి తరఫు న్యాయవాది రిక్వెస్ట్ చేశాడు, ముందుగా దాన్ని ప్రీపోన్ చేయండి అంటే 16వ తేదీన మన రెగ్యులర్ బెయిల్ మీద విచారణ రౌజవెన్యూ కోర్టు విచారణ జరపబోతుంది. అయితే కవిత గారి తరఫున ప్రధానమైన వాదన ఏంటంటే, ఒకటి, ఈ మనీ లాండరింగ్ కేసులో సెక్షన్ 45 కింద మహిళ కింద చూడాల్సిన అవసరం ఉంది. మహిళకి కొన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఆ రకంగా బెయిల్ ఇవ్వాలన్న ఒకటి. తర్వాత తన కుమారుడి పరీక్షలు, ఒక రకంగా ఇప్పుడు కుమారుడి పరీక్షలు కూడా అయిపోయే పరిస్థితి ఏంటంటే 12 పరీక్షలు ఆల్రెడీ 7 పరీక్షలు ఇంత ముందు అయిపోయాయని ఈడీ చెప్పారు. మిగతా పరీక్షలు కూడా అయిపోయే అవకాశం ఉంది. ఈ మహిళగా అనేది చూడాలనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే, అసలు ఈ కేసులో అప్రూవర్స్ తప్ప ఎవరు కూడా ఎక్కడ కూడా ఆధారాలు చూపలేదు కాబట్టి తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి. తర్వాత తాను సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేదు కాబట్టి ఆల్రెడీ విచారణ కూడా పూర్తయిన దశలో కాబట్టి బెయిల్ ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే ఈడీ మాత్రం కవిత గారు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పి వాదించింది. తర్వాత ఆ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, అంటే ఆ మొబైల్ ఫోన్ లో ఉన్న ఎవిడెన్స్ అంతా కూడా తీసివేయడాన్ని, దానికంటే ఆ డిస్ట్రక్షన్ కి పాల్గొంటామని చెప్పడంతో నిన్న మధ్యంతర బెయిల్ ఇవ్వలేదు. ఇవాళ ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. తిహార్ జైలులో ఉండాల్సిన పరిస్థితి. సిబిఐ మరి రేపు వెళ్ళి సిబిఐ కవిత గారిని విచారించే అవకాశం ఉంది. ఆల్రెడీ మీకు తెలుసు, రౌజవెన్యూ కోర్టు నుంచి అనుమతి పొందారు కాబట్టి రేపు సిబిఐ విచారణ జరిపే అవకాశం ఉంది. రెగ్యులర్ బెయిల్ మీద పిటిషన్ మీద 16 విచారణ కాబట్టి ఆ తర్వాతనే కవిత గారు తిహార్ జైల్లో ఉండటం, ఇంకా మళ్ళీ బెయిల్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనేది తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.
కవిత జ్యుడిషియల్ కస్టడీపై తీర్పు రిజర్వ్ చేసిన సిబిఐ ప్రత్యేక కోర్టు జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచిన ఈడీ కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితమవుతోందని జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరిన ఈడీ అధికారులు. కవిత జ్యుడిషియల్ కస్టడీపై తీర్పు రిజర్వ్ చేసిన సిబిఐ ప్రత్యేక కోర్టు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు. కవిత బయట తెస్తే ఖచ్చితంగా కేసు మీద ప్రభావం పడుతుంది అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రత్యేకంగా కోర్టుకు ఇచ్చినటువంటి నిర్దేశకులు చెప్పారు. కవిత జ్యుడిషియల్ కస్టడీపై తీర్పును రిజర్వ్ చేసినటువంటి సిబిఐ ప్రత్యేక ధర్మాసనము ఎటువంటి తీర్పును ఇవ్వబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే కవితకు సంబంధించినటువంటి ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్ కు సంబంధించి ఇంకా కూడా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే కవిత బెయిల్ పైన బయటకు వచ్చినా లేకపోతే కవితకు సంబంధించినటువంటి బెయిల్ మంజూరైనా సరే ఖచ్చితంగా ఈ కేసు మీద ఎఫెక్ట్ పడుతుంది. సో కవిత బయట ఉంటే మాత్రం కేసు దర్యాప్తు మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి కవితను జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇచ్చినటువంటి నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ కవిత జ్యుడిషియల్ కస్టడీ పైన తీర్పు ఎలా రాబోతుంది అనేది చూడాలి. ఇప్పటికే రెండు వైపుల వాదనలు, కవిత తరపున వాదనలు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున వాదనలు, రెండు వైపుల వాదనలు ఎన్నటువంటి సిబిఐ ప్రత్యేక కోర్టు ఎటువంటి తీర్పును ఇవ్వబోతుందని చూడాలి. ఇప్పటికే వాదనలు అయిపోయిన అనంతరం కూడా తీర్పును రిజర్వ్ చేసినటువంటి ధర్మాసనము మరి కాసేపట్లో అంటే ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా తీర్పును ఇచ్చే అవకాశం ఉంది. లేదా రేపైనా సరే ఈ కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏది అయినప్పటికీ చూడాలి. కవితకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చెప్పినటువంటి వర్షంతోనే ఎక్కువ శాతము సిబిఐ ధర్మాసనము మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ ఇంకా కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆమె బయట ఉంటే మాత్రం కేసు మీద ప్రభావం పడుతుంది అని ఈడీ వాదించినటువంటి వాదనలకి ఓకే చెప్పే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు. కవిత మద్యం కేసులో తనను మద్యం పాలసీ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనున్నది. తన అరెస్టు ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ విధించడాన్ని కేజ్రీవాల్ సవాలు చేశారు.